రైట్ ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దు అన్నందుకు భర్తను అత్యంత దారుణంగా గొంతు నుమిలి చంపేసింది భార్య. ఘటన హైదరాబాద్ బాచుపల్లిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పుడే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ప్రియుడితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న భార్యని భర్త హెచ్చరించాడు. ప్రియుడితో మాట్లాడొద్దని, తన తీరు మార్చుకోవాలని భర్త హెచ్చరించడంతో భర్తని అత్యంత దారుణంగా గొంతు నులిమి చంపేసింది ఆ భార్య. భర్తను చంపేసిన తర్వాత ఇంకా ఏమీ ఎరగనట్లు పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్ళి తన భర్త తాగొచ్చి ఇబ్బంది పెడుతున్నాడని వాళ్ళని నమ్మించి ఆ నైట్ అక్కడే పడుకున్నానని చెప్పి పక్కన ఇంట్లో నిద్రపోవడం జరిగింది. ఇక ఉదయాన్నే లేచి ఏమీ ఎరగనట్టు తన గుడిసెలోకి వెళ్ళి చూసి తన భర్త చనిపోయాడు అని చెప్పి రోధిస్తూ అందరిని నిద్రలేపి నమ్మించే ప్రయత్నం చేసింది ఆ భార్య. స్క్రీన్ పైన చూస్తున్నాం, ఆ వ్యక్తిని చంపేసింది భార్య ఫోటోను కూడా మనం చూస్తున్నాం. మృతదేహాన్ని సొంతూరుకు తీసుకొచ్చారు ఆ కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన కంపిలి అంజులప్పకు 10 ఏళ్ల కిందట రామకృష్ణయ్యపల్లికి చెందిన రాధతో పెళ్లి చేశారు పెద్దలకు కుదిర్చిన సంబంధం కావడంతో రెండు కుటుంబాలు ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరికి వివాహం చేయడం జరిగింది. అయితే బతుకు తెరువు కోసం వారు ముంబైకి వలస వెళ్ళిపోయారు. అక్కడే పని చేసుకుంటున్నారు ఇద్దరు కూడా భార్యాభర్తలు. అయితే ధన్వాడ మండలానికి చెందిన ఒక యువకుడితో రాధకు పరిచయం ఏర్పడింది. ఇక తనకంటే చిన్నవాడైనా అతనితోనే వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసిన రాధ భర్త మందలించడం జరిగింది. ఎవరైతే రాధ భర్త అంజులప్ప ఉన్నారో అతను భార్య మందలించి తన తీరు మార్చుకోవాలని, చేసేది కరెక్ట్ కాదని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఇక దీంతో వాళ్ళు ఏదైతే ఈ విషయాన్ని కొనసాగిస్తున్నారో అక్రమ సంబంధం కొనసాగిస్తుందో భార్య, అది భరించలేక ముంబై నుంచి తిరిగి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సొంతూరు వెళితే పరువు పోతుందని చెప్పి మరో చోట ఇద్దరు జీవనం సాగించాలని చెప్పి హైదరాబాద్ బాచుపల్లిలోనే ఇద్దరు ఉండడం జరిగింది. అక్కడే ఇద్దరు కూడా కొన్ని కూలి పనులు చేసుకుంటూ బతుకు తెరువుని సాగిస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి కూడా అదే యువకుడితో ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది రాధ. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు నెలకొనేవి. అయితే ఈ ఘర్షణల కారణంగా భర్త తన ప్రియుడితో మాట్లాడొద్దు అని హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాధ ఆ క్షణికావేశంలో భర్తని చంపేయడం జరిగింది. గత నెల 23న రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన అంజలప్పని తాగిన మైకోలో పడుకుని ఉన్నప్పుడు భార్య గొంతు నులిమి చంపేయడం జరిగింది. ఈ విషయంలోకి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు. అయితే చంపేసిన తర్వాత పక్కనున్న స్థానికులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారో కూడా మనం ఒకసారి చూద్దాం. పేరు కంపిలి రాజు, సన్నాప్ నరసింహులు, కోటకొండ గ్రామం, మండల్ నారాయణపేట, జిల్లా నారాయణపేట. మేము తెలియజేయడం ఏమనగా మా తమ్ముడు ముంబైకి వలస సహాయంతో వెళ్ళిపోయాడు పని చేయడానికి. తన భార్య అయిన మన రామకృష్ణయ్యపల్లికి చెందిన పెంటప్ప కూతురు రాధ అయిన మా తమ్మిని మరదలు, మా యొక్క మరదలు తనను ఆదివారం 23 తారీఖు తెల్లవారుజామున డ్రింకింగ్ ఇచ్చి ఇతరుల సహాయంతో మహారాష్ట్రకి వెళ్ళి బొంబాయి తీసుకొని వచ్చింది. అక్కడ బొంబాయి నుంచి తాండూరు వెళ్లే రహదారిలో ఇంటికి రాకుండా మా తమ్మిని బ్లాక్మెయిల్ చేసి వస్తావా అనే ఒక బెదిరింపు కాల్ తోటి బ్లాక్మెయిల్ చేసి అక్కడ హైదరాబాద్ కు తీసుకుపోవడం జరిగింది. నిజాంపేట శిమారులో బాచుపల్లి పరిధిలోని ఒక అపార్ట్మెంట్ లో పనిచేస్తుండగా ఆదివారం 23 తారీఖు 6వ నెల నాడు డ్రింకింగ్ ఇచ్చేసి 9:30-11 గంటల సమయంలో ఇతరులు సహాయంతో ఈ అమ్మ దానికి దాడి చేయడం జరిగింది. మా తమ్ముని గొంతు నిలిపి చంపివేయడం జరిగింది. ఇది క్లారిటీ. అంబులెన్స్ లో మేము వస్తున్నాం, సర్పంచులను తోలుకొని వస్తున్నామనగా ఇక ఓవర్ యాక్షన్ చేసి ప్రైవేట్ అంబులెన్స్ లో మేస్త్రి, కర్నూలు జిల్లాకు చెందిన మేస్త్రి ఆయన 12,000 రూపాయలు ఇచ్చి ప్రైవేట్ అంబులెన్స్ ఇచ్చి అంబులెన్స్ లో శవాన్ని బాడీని మా కోటకొండ స్వగ్రామానికి తోలిండు. దాని నిమిత్తము మేము కోటకొండ సర్పంచులు కలిసి మేము నారాయణపేట రూరల్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో మేము పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఎస్ఐ రాముడు కలిసి పోస్ట్ మార్టం నిమిత్తం చేసి 0 FIR చేసి హైదరాబాద్ కు పంపించడం జరిగింది. ఇది మిశ్రమము. తను తీసిన మన 0 FIR ఒరిజినల్ కాపీ అక్కడ పంపేయలేదు. బాచుపల్లి సిఐ ఉపేందర్ గట్టిగా అడగడంతో మళ్ళీ తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు. మనకు రిపోర్ట్ కూడా ఏం చెప్పలేదు ఎస్ఐ గాని డాక్టర్ గాని. ఇలా జరిగింది. మా తమ్మిని పిల్లలు చిన్నగా ఉండరు, మాకు న్యాయం చేయాలని మీ ద్వారా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
రైట్. ఇక ఈ భార్య సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం దాని ఎక్కడుంది, పోలీసుల విచారణ ఎంతవరకు కొనసాగుతుందనే డీటెయిల్స్ అన్ని చూడడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శంకర్, మనం చూస్తున్నాం భర్తను చంపేసిన తర్వాత కుటుంబ సభ్యులు కానీ పక్కనున్న స్థానికులు కానీ నమ్మించే ప్రయత్నం చేసింది భార్య. తనకి సంబంధించి పోలీసులు ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది, విచారణ ఎక్కడి వరకు వచ్చింది? జిల్లాలో దారుణం చోటు చేసుకుందనే చెప్పవచ్చు. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే ఆత్మహత్యనటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాపకు అదేవిధంగా రాధతో వివాహం అయింది. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లారు. అక్కడ మొత్తంగా తనవాడ మండలానికి సంబంధించినటువంటి ఒక యువకుడితో పరిచయం కావడంతో పాటు పూర్తిగా మొదటగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న సమయంలోనే ఆ ధన్వాడకు చెందినటువంటి ప్రియుడితో ఈమె ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరిగింది. ఇదే క్రమంలో తరచూ ఒకరితో మాట్లాడుతుండడం దీన్ని అదనపు గమనించాడు. పలుమార్లు ఆమెకు చెబుతూనే ఆమెతో పాటు బతుకుదెరువు కోసం తిరిగి గ్రామం నుండి ముంబైకి వలస వెళ్ళాడు. కానీ అక్కడ కూడా ఆమె తిరిగి ఇదే స్టార్ట్ చేసింది. మొత్తంగా ఆ యువకుడితో మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఈ యొక్క అక్రమ సంబంధానికి తెరలేపని నేపథ్యంలో భర్త అంజలప్ప పలుమార్లు దీన్ని వద్దంటూ కూడా వారించడం, అదేవిధంగా దీనికి సంబంధించి పలుమార్లు భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున గొడవలు స్టార్ట్ అయ్యాయి. కానీ భార్య రాధ ఎట్టకేలకు వినకపోవడంతో అక్కడి నుండి తిరిగి తన స్వగ్రామానికి రావాలనుకున్నాడు. కానీ వస్తూ మధ్యలో ఊరికి వెళ్తే తన కుటుంబ సభ్యులు దీని గురించి ఏం అడుగుతారు, మేమేం చెప్పుకోవాలి, చుట్టుపక్కల బంధువులు కూడా ఇదే అంశానికి సంబంధించి అడుగుతారు కాబట్టి దీనంతా కూడా పరువు పోతుందనే క్రమంలో హైదరాబాద్ లోనే ఉండి ఎక్కడైనా సరే పని చేసుకోవాలని చెప్పి చూసుకున్నాడు. కానీ దీనికి సంబంధించి భార్య కూడా హైదరాబాద్ వెళ్దాం, హైదరాబాద్ లో మన ఇద్దరం కలిసి కూడా మంచిగా పని చేసుకొని బతుకుతామని చెప్పింది. కానీ భర్త సరే భార్య మాటలు నమ్మాడు. అదే విధంగా హైదరాబాద్ కు సంబంధించి బాచుపల్లిలో ఒక అపార్ట్మెంట్ వద్ద పనికి కుదురుతూ గుడిసెలో ఉంటూ పని చేసుకుంటున్నాడు. కానీ తిరిగి రాదా మళ్ళీ ఇదే యాంగిల్లో మొత్తంగా తన ప్రియుడితో మళ్ళీ ఎఫ్ఐఆర్ కొనసాగిస్తూ తను ఫోన్ లో మాట్లాడడం పూర్తిగా మరొకసారి భార్యాభర్తలకు గొడవకు పూర్తిగా దారి తీసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మొత్తంగా ఇదే క్రమంలో ఇద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున వాగ్వాదాలు చోటు చేసుకోవడంతో పాటు భర్త పైన పూర్తిగా కోపాన్ని పెంచుకున్నటువంటి రాధ ఈ నెల 23న రాత్రి అంజలప్ప తిరిగి వచ్చి పడుకుంటున్నటువంటి సమయంలో గొంతు నిలిమి చంపి మొత్తంగా ఏమీ తెలియనట్టు తెరలేపింది. శంకర్, ఈ హత్య చేస్తున్న క్రమంలో భార్య ఒక్కతే ఇందులో ఇన్వాల్వ్ అయిందా, లేదంటే ఈ దారుణాన్ని కొడగట్టింది భార్య ఒక్కతేనా? ప్రియుడి సహాయం తీసుకోవడం జరిగిందా? పోలీసులు ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారా? ఈ నెల 23వ తేదీన భర్త తాగి వచ్చి ఇంటికి వచ్చేసాడు. కానీ అప్పటికే ఆమె కోపం పెంచుకున్నటువంటి భార్య రాధ పడుకున్న తర్వాత వెంటనే అంజలప్ప గొంతు నుడిమి చంపేసింది నిర్దాక్షిణ్యంగా. మరి అక్కడ నుంచి కొత్త డ్రామా తెరలేపుతూ తన భర్త తనను హింసిస్తున్నాడు అంటూ కూడా పక్క అపార్ట్మెంట్ లో రాత్రి మొత్తం ఉంటూ తెల్లవారుజామున ఇంటికి వెళ్లి గుడిసె దగ్గరికి వెళ్లి తన భర్త చనిపోయాడని చెప్పి డ్రామాకు తెరలేపి అక్కడి నుంచి భర్త శవాన్ని అంబులెన్స్ లో తమ గ్రామానికి తీసుకోవడానికి వచ్చింది. కానీ ఒకవైపు అంజలప్ప కుటుంబ సభ్యులు మాత్రం ఎప్పుడు కూడా ఇది సహజ మరణం కాదు, మా అన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కూడా నారాయణపేట పోలీస్ స్టేషన్ లో కూడా దీన్ని ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో నారాయణపేట పోలీసులు కూడా దీన్ని బేస్ గా చేసుకుని సైబరాబాద్ కు ఈ యొక్క హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీని మీద అనుమానాలు ఉంటాయంటూ కూడా ఇదే క్రమంలో హైదరాబాద్ సిపితో పాటు మరియు డీసీపీ కూడా రంగంలోకి దిగి పోలీసులను ఈ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ చేయమంటూ కూడా అప్పగించారు. దీంట్లో పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధం ఉన్నవాట వాస్తవం. మొత్తంగా తన భర్త తనను తరచూ వేధించేవాడని, ఎలాగైనా సరే తన భర్తను అడ్డు తప్పించుకుని సుఖంగా బతకాలనే క్రమంలో తన భర్తను తానే చంపినట్టుగా కూడా ఆమె పూర్తిగా పోలీసుల విచారణలో చెప్పినటువంటి సిచ్యువేషన్. పోలీసుల విచారణలో క్లియర్ గా ఆమె ఒక్కతే తన భర్తను చంపినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే రాధకు ప్రియుడిగా ఉన్నాడో అతన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మొత్తంగా భర్తను హత్య చేసినటువంటి భార్య రాధపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి ఆమెను జైలుకు తరలించే పరిస్థితి అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొద్ది కాలంగా కూడా గమనిస్తున్నాం. ఒకవైపు గద్వాల జిల్లాలో కూడా భర్తనే సొంత భార్య చంపించింది. ఇదే క్రమంలో మొత్తంగా 2-3 ఘటనల తర్వాత తిరిగి నారాయణపేట జిల్లాలో ఇలాంటి ఘటన పునరావృతం కావడంతో ఒక్కసారిగా పూర్తిగా ఇట్లాంటి చర్యలు ఎంతవరకు సమంజసం అంటూ కూడా అంటున్నారు. మరోవైపు తమ అన్నను తమ కుటుంబ సభ్యుడైనటువంటి అంజలప్పను చంపినటువంటి రాధకు పూర్తి స్థాయిలో శిక్ష పడేలాగా చూడాలని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు ఆ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే
ఆ కూలీ నాలి చేసుకుని బతికే ఇలాంటి కుటుంబంలో ఒక్కసారిగా అంజలప్ప మృతి అనేది మాత్రం తీరని లోటుగానే కనిపిస్తుంది రత్న. వీళ్ళకి పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఎస్ రత్న, అంటే ఇప్పటికి దీనికి సంబంధించి పోలీసుల ఫిర్యాదు అనంతరం కూడా పోలీసులు మరే ఇతర కారణాలైనా ఉన్నాయా అంటే భార్య రాధకు గతంలో ఇట్లాంటి ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయనే క్రమంలో కూడా పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మొత్తంగా గతంలో ఎవరైతే ఒక యువకుడుగా ఉన్నటువంటి ధన్వాడ మండలానికి సంబంధించినటువంటి ఆ పర్సన్ వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఆమె ట్రాక్ రికార్డ్, అంటే గతంలో ఆమె ఏ విధంగా ఉండేది, గతంలో ఉన్నటువంటి పూర్తి ఆమె జీవితానికి సంబంధించినటువంటి పలు అంశాలను కూడా పోలీసులు విచారణ చేపట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా కఠినమైన శిక్ష అమలు పరుస్తామని చెప్తున్నారు రత్న. రైట్ థ్యాంక్ యూ శంకర్. రైట్, మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో భర్తల్ని ఈ విధంగా వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు చేస్తున్న ఘటనలు తరచూ తెరపైకి వస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ బాచుపల్లిలో కూడా ఒక భర్తని తాగిన మైకంలో ఉన్న భర్తని గొంతు నులిమి చంపేసింది భార్య. కేసుకు సంబంధించి పోలీసులు విచారణని కొనసాగిస్తున్నారు. అయితే భార్య హత్య చేస్తున్న క్రమంలో తన ఒక్కతే క్షణికావేశంలో ఈ విధంగా హత్య చేయడం జరిగిందా, లేదంటే ప్రియుని సహాయం ఏమైనా తీసుకుందా అనే కోణంలో కూడా పోలీసుల విచారణ అనేది కొనసాగుతుంది.